అమ్మాయి బాప్తిసం పొందిన అమ్మాయికి ఏమీ తెలియదు. వాళ్ళ అమ్మ ఆమెను తీసుకొస్తారు. శరీరం, రక్తం వాళ్ళ అమ్మగారే తీసుకొని ఆమె దగ్గరికి తీసుకెళ్తారంట. అంటే వాళ్ళ పాపకి ఇస్తారంట. అంటే ఆమె అదొక తిరుపతి లడ్డు లాగా అదొక ప్రసాదం లాగా అయిపోయింది. కాబట్టి అది అజ్ఞాన దశలో చేసేటటువంటి పని. ఇప్పుడు హైందవ సాంప్రదాయం ఏంటంటే భగవంతుని సన్నిధిలో ఉంచినటువంటి ఆ పదార్థాల్లోనికి దైవ సన్నిధి వస్తుంది, ప్రభావము, ప్రసన్నత, ఆశీర్వాదం అంతా వస్తుంది. ఆ భగవంతుడు, ఆ దైవ రూపం ఎవరైతే మేము అనుకుంటున్నాం, ఆయన యొక్క అన్ని ఆశీర్వాదాలు దాంట్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వాటిని మేము పంచుకొని తింటే సేమ్ ఆ గుడికే వెళ్ళినంత ఫలం వచ్చేస్తుంది అనేది హైందవ సాంప్రదాయం. కానీ క్రైస్తవ సాంప్రదాయం కాదు. మనకేంటంటే దేవుని సన్నిధిలో మనం మోకరించి మన పాపాలు ఒప్పుకొని దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానం చేసి భక్తులందరూ కలిసి ఏక మనస్సుతో ప్రభువా ఈ రొట్టెను నీ శరీరంగా మార్చు, ఈ పాత్రను మీ రక్తపాత్రగా రక్తముగా మార్చు అని అడిగి విశ్వసించి దేవా మా ప్రార్థన విన్నామని స్తుతించి విశ్వాసముతో ఆ రొట్టెను అక్కడ తిన్నప్పుడు అది శరీరంగా లోపల జీర్ణమవుతుంది. ఆ పానము యేసు రక్తంగా మనలో ప్రవహిస్తుంది. కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మరి దైవజనుడు లేడు, వాక్యోపదేశము లేదు, వాక్య ఉదక స్నానము లేదు, భక్తుల సహవాసం లేదు. కనీసం 2, 3, 4 అయినా కూడా మళ్ళీ కలిసి మోకరించి ప్రార్థన చేసి అక్కడ రొట్టె విరిచి తీసుకుంటేనే ఫలం ఉంటుంది. ఎక్కడో విరిచింది ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ సంఘం లేదు, సహవాసం లేదు, ప్రార్థన లేదు, అభిషిక్త దైవజనం లేదు, సంఘ క్రమమే లేదు. అదేదో అన్యమతాల వాళ్ళు ప్రసాదం పంచినట్టుగా ఉంది. క్రైస్తవ పద్ధతి అది కాదు, తప్పు, వాళ్ళు మానుకోవాలి. ఓకే సార్, ఓకే.